సో యాక్చువల్లీ వెన్ దట్ ఎనర్జీ చేంజ్ విల్ కమ్, ఎనర్జీ చేంజ్ ఎప్పుడు వస్తుంది ఎలక్ట్రాన్కి? ఎలక్ట్రాన్ లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి జంప్ అయినప్పుడు. సో జనరల్ గా ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ లో అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 లెవెల్లో ఉంటే ఇట్ ఈస్ హైలీ స్టేబుల్. యాక్చువల్లీ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు -13.6 ఇంటూ Z² డివైడెడ్ బై ఎన్ ఎలక్ట్రిక్ వోల్ట్ పర్ యాటమ్. ఇది యాక్చువల్ గా ఏ ఎన్ లెవెల్ అయినా ఎనర్జీ అసోసియేట్ అయ్యి ఉంటే. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి అమ్మా, ఈ1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -13.6 ఇంటూ Z² డివైడెడ్ బై 1 ఎలక్ట్రిక్ వోల్ట్ పర్ యాటమ్. ఎలక్ట్రిక్ వోల్ట్ పర్ యాటమ్. అదే ఈ2 లెవెల్ అనుకోండి, దట్ విల్ బి ఈ2 ఈజ్ ఈక్వల్ టు -13.6 ఇంటూ Z² డివైడెడ్ బై 4 ఎలక్ట్రిక్ వోల్ట్ పర్ యాటమ్. యాజ్ ద n వాల్యూ ఇంక్రీజెస్, ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. సో ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఎలక్ట్రాన్, if it absorbs energy, so in n1 level and n2 level, the energy associated with is e1 and e2. ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ లో ఉందమ్మా, ఇక్కడ నుంచి ఎనర్జీ అబ్జార్బ్ చేస్తే అది ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తుంది. అక్కడ ఈ తీసుకున్న ఎనర్జీని వదిలేస్తే అగైన్ ఇట్ విల్ కమింగ్ ఇన్ టు ద గ్రౌండ్ స్టేట్. అంటే లో ఎనర్జీ స్టేట్ నుంచి హై ఎనర్జీ స్టేట్ కి వెళ్ళాలంటే ఎనర్జీ ఎక్వైర్ చేయాలి. ఆ ఎక్వైర్ చేసిన ఎనర్జీని మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కి రావాలంటే రిలీజ్ చేయాలి. బేసికల్ గా ఎగ్జైటెడ్ స్టేట్ లో లేకపోతే హై ఎనర్జీ స్టేట్ లో ఎలక్ట్రాన్ ఎక్కువసేపు రిసైడ్ చేయలేదు. ఇట్ విల్ బికమ్ అన్స్టేబుల్. అది అన్స్టేబుల్ అయిపోతుంది. ఓకే, చాలా ఎనర్జీ తీసుకుంది అనుకోండి, ఎలక్ట్రాన్ ఇన్ఫినిటీ ఎనర్జీ తీసుకుంది. ఈ ఇన్ఫినిటీ లెవెల్ ఎనర్జీ ఎంత అంటే ఈ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు +13.6 ఎలక్ట్రిక్ వోల్ట్ పర్ యాటమ్ అమ్మ. అంటే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ కంట్రోల్లో లేకుండా ఎక్కడో చివరి ఎనర్జీ లెవెల్కి వెళ్ళడానికి దానికి కావాల్సిన ఎనర్జీ +13.6 ఎలక్ట్రిక్ వోల్ట్ పర్ యాటమ్. అక్కడికి వెళ్ళిపోయింది ఎలక్ట్రాన్. అక్కడ చాలా అన్స్టేబుల్, హైలీ 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 అన్స్టేబుల్. సో ఇప్పుడు అక్కడ నుంచి ఎక్కడికి వచ్చేయాలి? కిందకు వచ్చేయాలి. ఆ ఇన్ఫినిటీ కింద చాలా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. బేసికల్ గా మనం n ఈజ్ ఈక్వల్ టు 7 నుంచే తీసుకున్నాం అనుకోండి, 7 నుంచి మధ్యలో 1 వరకు చాలా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి కదా. వస్తే ఎలక్ట్రాన్ పై నుండి కింద వరకు స్ట్రైట్ గా వచ్చేయచ్చు, లేదా ఇట్ మే కమ్ బ్లాక్ బ్లాక్ గా వచ్చేయచ్చు. అలాగా గ్రౌండ్ స్టేట్ కనుక డైరెక్ట్ గా n ఈజ్ ఈక్వల్ టు 1 రీచ్ అయింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ సిరీస్ లో ఉన్న ఆ సిరీస్ లో వచ్చే లైన్స్ అన్నిటినీ కలిపి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లైమన్ సిరీస్. అదే n ఈజ్ ఈక్వల్ టు 2 లో ఎండ్ అయింది అనుకోండి, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ బామెర్ సిరీస్. n ఈజ్ ఈక్వల్ టు 3 లో ఎండ్ అయింది అనుకోండి, పాషన్ సిరీస్. n ఈజ్ ఈక్వల్ టు 4 లో ఎండ్ అయితే బ్రాకెట్ సిరీస్. n ఈజ్ ఈక్వల్ టు 5 లో ఎండ్ అయితే పీఫండ్ సిరీస్. ఆ ఎనర్జీ కూడా ఎక్కడెక్కడ తీసుకుంటుందో చూడండి. లైమన్ సిరీస్ కి అయితే యూవీ రీజియన్ నుంచి ఎనర్జీ తీసుకుంటుందమ్మా. బామర్ రీజియన్ కి అయితే ఆ బామర్ సిరీస్ కి అయితే విజిబుల్ రీజియన్, ఇది ఒక్కటే మన కళ్ళకు కనిపించే రీజియన్. బామర్ సిరీస్ మాత్రమే మన కళ్ళకు కనిపిస్తుంది. పాషన్ సిరీస్ దట్ ఈస్ నియర్ ఇన్ఫ్రారెడ్, బ్రాకెట్ సిరీస్ ఫార్ ఇన్ఫ్రారెడ్, పీ ఫండ్ ఫార్ ఇన్ఫ్రారెడ్. సో దిస్ ఈజ్ వాట్ ద సిరీస్. ఇదేనమ్మా లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ది హైడ్రోజన్ అంటే. లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ది హైడ్రోజన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని సిరీస్లు వస్తున్నాయి చూడండి. నేమ్ ఆఫ్ ది సిరీస్, n1 లెవెల్, n2 లెవెల్, రీజియన్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ అంటే ఏ రీజియన్ లోనే ఎనర్జీని తీసుకుంటాయని. లైమన్ సిరీస్ n1 వాల్యూ 1, n2 వాల్యూ 2, 3, 4, 5 అండ్ సో ఆన్. చాలా ఎక్కువ ఎనర్జీ గ్యాప్ ఉంటుంది లైమన్ సిరీస్ లోనే. సో దట్ విల్ బి ఫ్రమ్ యూవి రీజియన్. వేరాస్ బామర్ సిరీస్ n1 వాల్యూ 2, n2 వాల్యూ 3, 4, 5, 6 and so on. This is from visible region. Next one, Paschen series. Paschen series n1 value 3, n2 value 4, 5, 6, 7 and so on. This will be near IR. Next one, bracket series. n1 value 4, n2 value maybe 5, 6, 7, 8 and so on. This will be far IR. Like that. Next, P-fund series. That is also from far IR. n1 value is 5, n2 value maybe 6, 7, 8 like that. సో ఇక్కడ ఎనర్జీ చేంజెస్, ఇలాగ ఎనర్జీ చేంజెస్ ఒక్కొక్క సిరీస్ ఒక్కొక్క రీజియన్ లో ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. కాబట్టి ఎక్కడైతే లైన్ మిస్ అయింది అనుకుంటామో దేర్ వి విల్ ఫైండ్ ఇట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే తీసుకున్న సిరీస్ లోనే చాలా లైన్స్ వస్తున్నాయి కదా. లైమన్ సిరీస్ లోనే 1, 2, 3, 4, 5, 6, 7 లైన్స్ ఉన్నాయి. మీరమ్మా
రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. ఒక సిరీస్ లో లైమన్ సిరీస్ లోనో బామర్ సిరీస్ లోనో ఎక్కడో ఒక చోట రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. వెళ్తుంటే యాక్చువల్ గా గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ అంటే ఏంటి? ఎనర్జీ గ్యాప్ పెరుగుతుంది. ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. అంటే వేవ్ లెంత్ తగ్గుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. సో చిన్న లైన్, అన్నిటికన్నా చిన్న లైన్ ఏదైతే ఉందో దానికి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అందరికన్నా పెద్ద లైన్ కి వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో ఒక సిరీస్ లో మనం రైట్ నుంచి లెఫ్ట్ కి మూవ్ అయ్యే కొద్దీ ఉదయ్ ఒక సిరీస్ లో మనం రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళే కొద్దీ వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది, ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? రైట్. దెన్ మరొక పర్టికులర్ సిరీస్ లో వచ్చిన లైన్ కి లేకపోతే ఒక సిరీస్ కి మీరు వేవ్ లెంత్ లేకపోతే వేవ్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? వాట్ ఈజ్ యువర్ ఫార్ములా? డెఫినెట్లీ వీఆర్ హ్యావింగ్ ద ఫార్ములా. ఏంటమ్మా మన దగ్గర ఉన్న ఫార్ములా? న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు Rydberg constant into 1 by n1 square minus 1 by n2 square centimeter inverse. సో ఆ రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 1,09,677 ఇంటూ 1 by n1 square minus 1 by n2 square centimeter inverse అమ్మా. You will get the wave number from this. So what is the relationship between the wave number to the wave length? సో వేవ్ నెంబర్ కి వేవ్ లెంత్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటమ్మా? మీకు కనుక వేవ్ నెంబర్ వస్తే వేవ్ నెంబర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్. మీకు వచ్చిన న్యూ బార్ ని 1 బై చేస్తే చాలు, యూ విల్ గెట్ ద వేవ్ లెంత్ ఆఫ్ దట్ పర్టికులర్ స్పెక్ట్రల్ లైన్. ఓకే. సో ఈ రెండు పార్ట్స్ అమ్మా. ఫస్ట్ పార్ట్ ఏమో పాస్టులేట్స్, సెకండ్ పార్ట్ ఏమో లైన్ స్పెక్ట్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. చాలా ఈజీ యాక్చువల్ గా, వెరీ సింపుల్. ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయి పైకి వెళ్తుంది, పైకి ఎగ్జైట్ అయి పైకి వెళ్ళిన ఎలక్ట్రాన్ వస్తే నేరుగా N1 స్టేట్ కి వచ్చేయచ్చు, లేదా బ్రేకులుగా వచ్చేయచ్చు. అలా ప్రతి బ్రేక్ దగ్గర ఒక్కొక్క సిరీస్ ప్రొడ్యూస్ అవుతుంది. కామన్ గా ఒకే రీజియన్ కి వచ్చిన అన్ని లైన్స్ ఒకే సిరీస్ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి దేర్ ఆర్ డిఫరెంట్ సిరీస్ ఆఫ్ లైన్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ది హైడ్రోజన్. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. డెఫినెట్ గా 8 మార్క్స్ వచ్చే క్వశ్చన్. సో కంటెంట్ మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. చాలా సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేశాను. సో డివిఆర్ అకాడమీ నుంచి వచ్చే వీడియోస్ అన్ని ఇలాగే సింప్లిఫైడ్ గా బాగా అర్థమయ్యేలానే ఉంటాయి. అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డివిఆర్ అకాడమీని ఫాలో చేయండి. ఏదైనా ఇంప్రెసివ్ డౌట్స్ ఏమన్నా ఉంటే, ఎక్స్టెన్సివ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ దగ్గర షేర్ చేయండి. డివిఆర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. మీకు ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కనుక కావాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.